ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ఎపిసోడ్ సహకారులు లేరు. ఈ మాసం 29 దినాలు, 3వ దినం ఈ దినం. 29 దినాలు ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించమని మనవి చేస్తున్నాం. ప్రార్థనకు ముందు భారత మిషన్ పొలములు సమాచారం కొంత మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తున్నాను. జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ నందు డేవిడ్ కెనడీ రాజన్ బిగ్ డయాసిస్ మిషనరీగా పనిచేస్తున్నారు. సిఆర్పిఎఫ్ సిపాయిలు ప్రభువును ఆరాధించినటువంటి దృశ్యాలు, నూతనంగా కొద్దిమంది సువార్తను వినే అవకాశం కల్పించబడినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో 22 రాష్ట్రాలు ఉన్నాయి. 22 రాష్ట్రాల్లో 760 పైగా మనకు గ్రామాలు ఉన్నాయి. వాటిల్లో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వారికి సువార్థీకరణ అవసరత ఉన్నది. దయతో ప్రార్థించండి. అటువలనే ఉత్తరప్రదేశ్లో గజియాబాద్లో అశోక్ జాన్ పనిచేస్తున్నారు. మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో జలౌన్ జిల్లాలో ఒరాయ్ అనేటువంటి ఊరిలో అవధేష్ సవిత అనే ఒక క్రైస్తవుడు ముగ్గురిని ప్రభువులోనికి తీసుకుని వచ్చాడని, మత మార్పిడి చేశాడని సంగవ్ జాతవ్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేర బజరంగ్ దళ్ చెందినటువంటి 200 మంది యాక్టివిస్ట్స్ మీర్జాపూర్లో ఉన్న అతని ఇంటి మీదకు వెళ్ళి అతని బయటకు లాక్కునిచ్చి అతనిని గుండు గీసి కనురెప్పలు బోడి చేసి చెప్పుల దండ వేసి గాడిద మీద ఊరేగించిన దృశ్యాలు మరియు వార్తలు ఒరాయ్ అనేటువంటి ప్రాంతపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు డిఐజీ వారి మీద యాక్షన్ తీసుకున్న విధానం, జనవరి 30వ తారీఖున ఈ సంఘటన జరిగినట్లుగా ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగినట్లుగా వార్తాపత్రికలన్నింటిలో వచ్చింది. ఆ ప్రాంతంలో సువార్తీకరణ ఎంత టఫ్గా ఉంది, వాస్తవంగా సువార్త చేసే వారి మీద అభియోగాలు ఎట్లా మోపబడుతున్నాయి అనే దానికి ఇదొక నిదర్శనం. చెప్పుల దండ వేసి బోడుగుండు చేసి గాడిద మీద ఊరేగించడం హేయమైన చర్యగా భావించి క్రైస్తవ సంఘాలు ఖండించాయి. ఇట్లాంటి పరిస్థితుల మధ్య క్రైస్తవ సోదరులు సువార్తీకరణ చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో. ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం, 72 జిల్లాలు ఉన్నాయి, 3 లక్షల పైగా తండాలతో కూడినటువంటి గ్రామాలు ఉన్నాయి. కనుక సువార్తీకరణకు అసాధ్య పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో సువార్త చేస్తున్న వారి కొరకు ప్రార్థించండి. మనం ప్రార్థన చేసుకుని ఆమోసు గ్రంథము పరిచయ విషయాలు మనం ధ్యానం చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. భారత మిషన్ పొలములలో భాగస్థులవ్వండి. ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభువు కార్యం చేయాలి, మనుషులపై నేను ఆధారపడను అని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము నిమిత్తము ప్రార్థిస్తున్నాము. ఆమోసు గ్రంథము వివరాలు మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. మా ప్రేక్షకులు ఆమోసు గ్రంథము ధ్యానిస్తుండగా దేవా, మీరు పరిశుద్ధతకు ఇచ్చే ప్రాధాన్యత, పాపమును మీరు ఖండించే తీరు,
ప్రభు స్వజనులు అన్యజనులను వ్యత్యాసం లేకుండా మీరు శిక్షించే తీరు అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు, పంపించండి. మీరు కొనసాగిస్తేనే యేసే పరిష్కారం నేను కొనసాగిస్తాను ప్రభు. లేని ఎడల దీనిని ఏ దినాన ఆపటానికైనా నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. నీవు నడిస్తేనే నాతో, నేను నడుస్తానన్న మోషేను ప్రభు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ చిత్తమైతేనే పరిచర్య, లేని ఎడల ప్రభు మౌనముగా ఉండటకు సిద్ధమే. ప్రభువా, మా ప్రేక్షకులు దీవించబడినట్లు కృప చేయము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం 2 ప్రధాన భాగాలు, పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధన గ్రంథములో 27 పుస్తకాలు, వెరసి 66 పుస్తకములు పరిశుద్ధ బైబిల్ గ్రంథం, ప్రొటెస్టెంట్ ఎడిషన్. ఈ 66 పుస్తకాల్లో 30వ పుస్తకం ఆమోసు. పాత నిబంధనలో 30వ పుస్తకం, బైబిల్ గ్రంథంలో 30వ పుస్తకంగా చెప్పబడుతోంది ఆమోసు. ఆమోసు అనగా బర్డెన్, భారము అని అర్థము. మనకు 17 ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. 5 పెద్ద గ్రంథాలు, చిన్న గ్రంథాలు 12. చిన్న ప్రవక్తల గ్రంథాలు లేదా ప్రవక్తల చిన్న గ్రంథాలు 12. ఈ 12 చిన్న గ్రంథాల్లో 3వ గ్రంథం ఆమోసు. ప్రవక్తలందరిలో ఈ ప్రవక్త సెక్యులర్ జాబ్ కలిగినటువంటి ప్రొఫెట్. ఇతడే కనిపిస్తాడు. ఈ పుస్తకాలు రాసిన ప్రవక్తల్లో సెక్యులర్ జాబ్లో ఉన్నటువంటి వాడు. ఇతని యొక్క బ్యాక్గ్రౌండ్ బైబిల్లో ఇవ్వబడలేదు, కానీ అతని యొక్క వృత్తి, అతడు ఎక్కడుండేవాడు వ్రాయబడింది. తెకోవా ఊరికి చెందినటువంటి వాడు, యోధా మన్య ప్రాంతానికి చెందినవాడు, అడవి ప్రాంతానికి చెందినవాడు. తెకోవా అనేటువంటి ఊరివాడు. ఇతడు సికామోర్ ఫ్రూట్, తెలుగు బైబిల్లో మేడిపళ్ళు అని రాశారు, కానీ మేడిపళ్ళు కాదు అవి. ఇప్పుడు మనం అనుకునే మేడిపండు, మనకు పద్యం కూడా ఉంది, మేడిపండు చూడు మేలుమయ్యుండును, పొట్ట విప్పు చూడు పురుగులుండను అంటాడు, చూశారు? ఆ మేడిపళ్ళు కాదు, సికామోర్ ఫ్రూట్. మీకు నేను ఈ సికామోర్ ఫ్రూట్ అని చెబుతున్నప్పుడు స్క్రీన్ మీద ఫ్రూట్స్ వచ్చాయి, చూశారు? ఇంటర్నెట్లో సికామోర్ ఫ్రూట్ అంటే దొరికినవి ప్రజెంట్ చేశాం మీ ముందు. ఇవి ఈటబుల్ ఫ్రూట్స్, తినటానికి అనుకూలమైనటువంటి పండ్లు ఇవి. ఇవి యూదా అరణ్యములో నుండి ఏరుకొని తీసుకుని వెళ్ళి షోమ్రోను పట్టణంలో అమ్ముకుంటూ ఉండేవాడు ఆమోసు ప్రవక్త. ఆమోసు పశువుల కాపరి. ఆమోసు పండ్ల వ్యాపారి. పండ్లు ఏరుకుంటూ అరణ్యంలో వాటిని పట్టణంలోకి తీసుకెళ్ళి అమ్ముతూ ఉండేవాడు. ఇతడు 10 గోత్రాల ఇశ్రాయేలు జనాంగానికి బోధను చేశాడు. ఇతడు అరణ్యంలో చెట్లను, ఫలాలను, వాటి అమరికలను, లోయలను, సస్యశ్యామలతను చూస్తున్నప్పుడు దేవుణ్ణి బాగా తెలుసుకుని ఆరాధించేవాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏ విధంగా అరణ్యంలో శబ్దంగా ఉన్నాడో ఇతడు కూడా అరణ్యంలోనే సంచారం చేసేవాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏ విధంగా ప్రజలను తీర్పు గుర్చి ఖండించాడో అలాగుననే ఆమోసు కూడా గ్లోబల్ విజన్తో, వండర్ఫుల్ థింగ్ ఏంటంటే గ్లోబల్ విజన్. ఒక అరణ్యంలో ఉన్నవాడు విశ్వములో ఉన్న రాజ్యాలన్నీ తలుస్తాడు. నేను ఇది తలుస్తున్నప్పుడు నా కార్యాలయంలో నా ఎదుట ఇండియా మ్యాప్ ఉంది. దానిలో ఉన్న 36 రాష్ట్రాలు ఇంక్లూడింగ్ 7 కేంద్రపాలిత రాష్ట్రాలతో కలిపి
ఆ పెద్ద మ్యాప్ నేను ఎదురుపెట్టుకున్నాను, దాన్ని చూస్తూ ఉంటాను. ఆఫీస్లో కూర్చున్నంతసేపు నా సీట్లో ఒక్కొక్క రాష్ట్రాన్ని చూచి దాని కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవా, భారతదేశం భారతదేశం రక్షించబడాలి ప్రభువా. కానీ క్రీస్తు పూర్వము 765 సంవత్సరాలకు మునిపే ఒక గ్లోబల్ విజన్, విశ్వదర్శనం కలిగిన ఒక వ్యక్తిగా మనకు ఆమోసు కనిపిస్తాడు. ఇతడు అరణ్యంలో ఉన్నా, పండ్లు ఏరుకునే పనిలో ఉన్నా, పశువులు కాసుకుంటూ ఉన్నా, అతడు దర్శనం మాత్రం విశ్వదర్శనం, అద్భుతం. కనుక ఇతడు దేవుని యొక్క నీతిని బాగా ఎరిగినవాడు, ఆరాధించేటువంటి గుణం కలిగిన వాడు. ఇతడు పండ్లు అమ్ముకోవటానికి షోమ్రోను పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితులు చూశాడు, వారికి దేవుడు ఆశీర్వదించిన విధానం చూశాడు. కానీ వారి ఆధ్యాత్మిక దౌర్భాగ్యాన్ని చూశాడు. దేవుని నుండి ఎటువంటి ఆశీర్వాదం పొందారు? ఇశ్రాయేలీయులు స్థితిమంతులు అని గుర్తెరిగాడు. ఇశ్రాయేలీయులలో కొందరు దంతపు మంచాల మీద పండుకుంటున్నారు, చక్కటి సంగీతాన్ని వింటున్నారు. చలికాలానికి వేసవకాలానికి ప్రత్యేకమైనటువంటి గదులు ఉన్నటువంటి నగరాలు వాళ్ళు కట్టుకున్నారు. గిల్గాలు, బేతేలు, బెయేర్షెబా లాంటి పుణ్యక్షేత్రాలు కలిగి అర్పణలు ఇచ్చుకుంటూ భక్తిపరుల వలె వాళ్ళు తమను కనపరుచుకుంటున్నారు. నిశ్చింతగా ఉంటూ సుఖభోగాలు యందు ఆనందిస్తున్నారు. ఇట్లాంటి స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ధనికులైన వారు పేదలను బహుగా బాధిస్తున్నారు. ఇది చూశాడు. అలాగే వర్తకులు తమ తప్పుడు తూకముతో ప్రజలను మోసం చేస్తున్నారు. భయంకరమైన వ్యభిచారం పట్టణంలో జరుగుతోంది. స్త్రీలు సైతం మితిమీరి మద్యాన్ని సేవిస్తున్నారు. హీనమైనటువంటి క్యారెక్టర్ ప్రజలు కలిగి ఉన్నారు, ప్రవర్తన కలిగి ఉన్నారు. ఇది కూడా చూశాడు. ఒక ప్రక్కన భౌతిక సంబంధమైన గొప్పతనం చూశాడు, మరొక ప్రక్కన ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని చూశాడు. తట్టుకోలేకపోయాడు. అందుకే ఈ 10 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలను ఖండించటం మొదలుపెట్టాడు. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? కేవలం బలులు అర్పించేసి ఆయన్ని ప్లీజ్ చేసేయచ్చు, మన బ్రతుకులు మారకుండా ఎట్లా ఉన్నా పర్వాలేదు అనుకునే భావనలో ఆనాటి ఇశ్రాయేలీయులు ఉన్నారనేది ఆమోసు గుర్తెరిగాడు. ఈనాటి పరిస్థితి కూడా అదే. ఈనాడు కూడా చాలామంది మందిరానికి వెళ్ళిపోతే, దైవ సేవలో పాల్గొంటే, దేవుని సేవకు డబ్బు ఇచ్చేస్తే, దేవుని మందిరంలో 10వ వంతు ఇచ్చేస్తే మన బ్రతుకు ఎట్లున్నా పర్వాలేదు అనుకుంటున్నారు. మన తీరుతెన్నులు ఎట్లున్నా పర్వాలేదు, మన ప్రవర్తన ఎట్లున్నా పర్వాలేదు అనే భ్రమలోనికి వెళ్ళి ఆధ్యాత్మికంగా దారిద్ర్యంలోనికి, మోసమే, వ్యభిచారమే, త్రాగుడే, ఇతరులను తూలనాటమే, చెడ్డ ప్రవర్తనే. కానీ భక్తి బయటికి ముసుగు, భక్తి ముసుగు. గుడిలో మొదటి కుర్చీలో కూర్చుంటావు, చక్కటి వసతులు కలిగిన గృహాలు కలిగి ఉంటావు, దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మోసం చేస్తుంటావు ప్రజల్ని. బ్రతుకునకు ఆధ్యాత్మిక జీవితానికి ఏ విధంగా సంబంధం లేకుండా ఉంది. ఆత్మీయంగా పతనావస్థలో ఉన్నారు ఇవాళ కూడా. చాలామంది మారు మనసుకు ఇంపార్టెన్స్ ఇవ్వటంలా. బోధకులు కూడా మారు మనసు గురించి మాట్లాడితే మా గుళ్ళు ఖాళీ అయిపోతాయి బాబోయ్ అంటున్నారు. అసలు మీరు పిలువబడింది ఎందుకు? మారు మనసును ప్రకటించడానికి పిలువబడ్డామండి. ఆశీర్వాదాలు ప్రకటించడానిక మనం పిలువబడింది? మనం పిలువబడింది మిరకల్స్ చేయటానిక, సువార్త ప్రకటించడానిక? ఇవాళ గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆనాడు కూడా అవే కనపడ్డాయి. అందుకే ఆమోసు నోరు తెరిచాడు. ఈ గ్రంథం గురించి ధ్యానిస్తున్నప్పుడు నేను అనుకున్నాను, ఐ మస్ట్ ఓపెన్ మై మౌత్. నేను నా నోరు తెరవాలని తెలుసుకోగలిగాను. హూ విల్ టెల్ అండ్ హూ విల్ కండెమ్ ద సిన్? ఎవరు ఖండిస్తారు?
కనుక ఆమోసు చక్కటి ఉదాహరణ మన ఆత్మీయ జీవితాలకు. ఇది మనం తెలుసుకోవాలి. యూదా రాజైన ఉజ్జియా, ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అనేవారు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో అమజ్యా అనేటువంటి వాడు యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా కొనసాగుతున్న కాలంలో ఆమోసు తన ప్రవచనాలను క్రీస్తు పూర్వము 765 750 మధ్య యూదాలో అతడు తెలియజేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలులో రెండవ యెరోబాము, యూదాలో ఉజ్జియా పరిపాలన చేస్తున్న కాలంలో బేతేలు పుణ్యక్షేత్రంగా ఉంది, షోమ్రోను రాజధానిగా ఉంది. పుణ్యక్షేత్రం ఉంది, రాజధాని ఉంది, రాజులు ఉన్నారు, పరిపాలకులు ఉన్నారు. ఒక ప్రక్కన యోనా మరియు మరి ఒక ప్రక్కన అతనితో కాంటెంపరరీగా హోషియా ఉత్తర రాజ్యంలో ప్రవచిస్తున్న కాలంలో, దక్షిణ రాజ్యంలో మీకా మరియు యెషయా ప్రవచిస్తున్నారు. నలుగురు కాంటెంపరరీస్ ఉన్నారు ఒకే కాలంలో. ఉత్తర రాజ్యం అన్నప్పుడు ఇజ్రాయేలు రాజ్యంలో యోనా మరియు హోషియా ప్రకటించారు. దక్షిణ రాజ్యంలో మీకా మరియు యెషయా ప్రవచిస్తున్న టైంలో ఇతడు తెకోవాలో ఉండి అతడు మాట్లాడుతున్నాడు. కనుక నలుగురు కాంటెంపరరీ ప్రొఫెట్స్తో ఇతడు పనిచేసినట్లుగా మనకు లేఖనంలో ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఇందులో మనకు 30వ పుస్తకం 9 అధ్యాయాలు కనిపిస్తాయి. ఆమోసు గ్రంథంలో 9 అధ్యాయాలు, 146 వచనాలు, 4217 పదాలు, 28 ఆజ్ఞలు, 31 ప్రశ్నలు, 2 వాగ్దానాలు, 35 దైవ సందేశాలు, 171 ప్రిడిక్షన్స్, జరగబోవు సంఘటనలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఒక మొదటి అధ్యాయంలోనే 31 సంఘటనలు చెప్పబడి అవి చరిత్రలో నెరవేర్చబడ్డాయి. మరొక 4 మాత్రం నెరవేర్చబడవలసిన మొదటి అధ్యాయంలో ఐడెంటిఫై చేశాను. కనుక ఇటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉన్న ఇతడు 3 విషయాల్లో ప్రసంగాలు చేశాడు. ఇతని యొక్క 9 అధ్యాయాల్లో మొట్టమొదట దేవుని యొక్క తీర్పులు 8 దేశాలపైన ప్రకటించాడు. 1 దమస్కు, సిరియా వారు, గిలాదును బాధించినందుకు, గాజా ఫిలిస్తీయులు, తూరు ఫినేకే వారు, ఏదోము వారు, అమ్మోను వారు, మోయాబు వారు, యూదా జనులు, ఇశ్రాయేలు జనులు. 8 దేశాలు. విశ్వదర్శనం అన్నాను అందుకే నేను. 8 దేశాలకు దేవుని యొక్క తీర్పులు. ఇవే తీర్పులు యెహెజ్కేలు గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో మరియు యెషయా గ్రంథంలో కూడా అన్యజనుల తీర్పుల విషయాల్లో ఈ మాటలే ప్రస్తావనకు వచ్చాయి. ఆమోసు కూడా దేవుని యొక్క తీర్పు, పాపాన్ని గురించి చెప్పటం జరిగింది. దేవుడు స్వజనులు, అన్యజనులు అనే వ్యత్యాసం ఉంచడు తీర్పు విషయంలో. పాపం విషయంలో గాడ్ నెవర్ స్పేర్స్ ఎనీవన్. స్వజనులకో తీర్పు, అన్యజనులకో తీర్పు ఇవ్వడు, అందరికీ ఒకటే తీర్పు. కనుక పాపమును ప్రభువు ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని ఖండిస్తాడు. ప్రజలు తమ పాపాలలో వారు కొనసాగుతున్నప్పుడు వారిని శిక్షకు వారు పాత్రలు అనేది ఆయన ప్రకటించిన తీర్పులు ఉన్నాయే, గాడ్ జడ్జిమెంట్స్, అవి చాలా ఆశ్చర్యకరమైన. కనుక ఇజ్రాయేలు వారు అష్షూరుకు చెరకెళతారని మరియు వారు తిరిగి సమకూర్చబడి వెనక్కి వస్తారని, అలాగే మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలీలకు శ్రమలు తప్పవని, మరలా ప్రభువు తిరిగి వచ్చినప్పుడు భూమి మీదకు వారు జ్ఞాపకం చేసుకోబడతారని 9 అధ్యాయంలో చాలా ప్రస్ఫుటంగా వ్రాశాడు. ఇతడు 3 ప్రధాన ప్రసంగాలు 3వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం చివరి వరకు తెలియచేశాడు. మొదటి ప్రసంగం 3వ అధ్యాయం మొదటి 15 వచనాల్లో, రెండవ ప్రసంగం 4వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో,
3వ ప్రసంగం 5వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం చివరి వరకు ఆలకించండి అని ప్రారంభిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు వారికి 3 డిఫరెంట్ మెసేజెస్ ఇచ్చాడు. మనం వరుస ధ్యానంలో వెళ్ళినప్పుడు వాటి వివరం చెబుతాను. ఈ 3 ప్రసంగాలలోనూ ఆలకించండి 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 అని ప్రారంభించాడు. దేవుడు ప్రతి జడ్జిమెంట్కు ముందు హెచ్చరిక ఇచ్చి తరువాతే తీర్పు ఇచ్చాడు. హెచ్చరిక ఇవ్వకుండా తీర్పులు ఇవ్వలేదు సుమా. ఆదికాండం 4వ అధ్యాయంలో హెచ్చరిక కయ్యనికి ఇచ్చిన తర్వాతే అతడు పాపం చేసినప్పుడు తీర్పు ప్రకటన చేశాడు, శపించాడు. ఇక్కడ కూడా అన్య దేశాల మీద, యూదా ఇశ్రాయేలు వారి మీద తీర్పులు ప్రకటించే ముందు దేవుడి హెచ్చరికలు ఆమోసు ద్వారా ఇస్తూ వెళ్ళాడు. తరువాత 5 దర్శనాలు వచ్చాయి. 7వ అధ్యాయం మొదలుకొని 9వ అధ్యాయం వరకు 5 దర్శనాలు చూచాడు. ఆ 5 దర్శనాల్లో మొదటిది మిడతల దర్శనం చూశాడు. 7వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు. 2 అగ్ని వలన కలుగు నాశనాన్ని చూచాడు. 7వ అధ్యాయంలో 4 నుండి 6 వచనాలు. తర్వాత మట్టపు గుండును వేసిన దర్శనం చూచాడు. 7వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. ఆ తర్వాత వేసవి కాలపు పండ్ల గంప కుళ్ళినది చూశాడు. 8వ అధ్యాయం 14 వచనాలు. వేదికను కొట్టిన దర్శనం 9వ అధ్యాయం 18 వచనాల వరకు చూచాడు. కనుక ఈ 5 దర్శనాలను కూడా ఆమోసు పొందినట్లుగా తాను వివరణ ఇచ్చాడు. ఇక ఇశ్రాయేలు తిరిగి బాగు చేయబట్టాన్ని గురించి 9వ అధ్యాయం 7 నుండి 19 వరకు ఉన్న వచనాల్లో చాలా తేటగా రాశాడు. ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు ఆమోసు ఇశ్రాయేలీయులకును అన్యజనాంగమునకును దేవుని తీర్పులను గూర్చినటువంటి హెచ్చరికలను, వారి పాపములను ఖండిస్తున్నటువంటి అనుభవాలను చాలా తేటగా రాశాడు. ఆమోసు గ్రంథపు వాక్య ధ్యానాలు పూర్తయ్యేటప్పటికీ మనం పొందవలసిన ప్రధానమైన హెచ్చరిక ఏమిటంటే డు నాట్ సిన్, పాపము చేయవద్దు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయుల చరిత్రలో దేవుడు ఐగుప్తు నుండి వారిని విడిపించినప్పటి దినముల నుండి కూడా వారిని, ఎఫ్రాయిము వారిని, అమోరీయుల ప్రాంతాన్ని వారికి ఇచ్చినప్పుడు, కనానీయుల ప్రాంతాన్ని వారికి స్వాధీనం చేసి ఇచ్చినప్పుడు దేవుడు ఆశ్చర్యమైనటువంటి విషయాలు చెప్పాడు. ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జించినట్లయితే వారు ఆ స్థలాన్ని విసర్జించి వెళ్ళిపోవాల్సి వస్తుందనే హెచ్చరిక ముందస్తుగానే చేశాడు. వారు ఆ ప్రాంతానికి వెళ్ళకముందే అరణ్యయాత్రలో ఉండగానే మోషే ద్వారా ఆ మాట తెలియచేశాడు. తర్వాత యెహోషువ కూడా వారిని హెచ్చరిక చేశాడు. సొలొమోను వంటి మహాజ్ఞాని కూడా దేవా నీ వైపు తిరిగి పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు వీరిని కనికరించి ప్రార్థనకు జవాబివ్వు, ఈ స్థలం నుండి నువ్వు వీళ్ళని దూరం చేయొద్దని ప్రార్థన చేశాడు. కానీ ఇశ్రాయేలీయులు తమ యొక్క రాజైనటువంటి సొలొమోను అనంతరం తమ పైన యెరోబాము ఒకటిని రాజుగా తెచ్చుకున్నారు. యెరోబాము పనివాడు, క్రూరుడు. అతని వెంబడి 19 మంది రాజులు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేశారు. క్రీస్తు పూర్వము 1000 సంవత్సరంలో 1000 సంవత్సరాలప్పుడు దావీదు, 960 సంవత్సరాలప్పుడు సొలొమోను పరిపాలన ముగించారు. క్రీస్తు పూర్వము 960 తరువాత పరిపాలన ప్రారంభించినటువంటి యెరోబాము క్రీస్తు పూర్వము 722 వరకు ఉన్నటి కాలానికి 19 మంది చెడ్డరాజులు పరిపాలనలోకి వచ్చారు. ఆ 19 మంది చేసినటువంటి భయంకరమైనటువంటి పాపాలు రాజుల గ్రంథాల్లో చాలా తేటగా రాయబడ్డాయి. వారు ఏ విధంగా అజ్ఞానంతో ప్రవర్తించారు. వారికి అసలు ఒక ధర్మశాస్త్రం ఉంది, మేము దేవుని ప్రజలం, విమోచించబడ్డాం, మాకు దేవుడు ఉన్నాడు, మేము ఆయన పూజించాలి, ఆయన సేవించాలి. ఇటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు అన్యజనులను మాదిరిగా తీసుకొని చేసినటువంటి పాపం
వారిని భయంకరమైన అశ్షూరు చెరలోనికి వారిని నడిపించడానికి కారణమైంది. కనుక ఆమోసు యొక్క జీవితం చాలా ఆశ్చర్యకరమైనటువంటిదిగా మనకు కనిపిస్తుంది. ఆమోసు గ్రంథ ధ్యానాల్లో మనం ఎరుగవలసినటువంటి అనేకమైనటువంటి పాఠాలు సంఘంగా మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు మనలను పాపము నుండి విమోచించి తనకు వధువుగా సిద్ధం చేయిస్తున్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు మనము ముడత అయినా మచ్చ అయినా మరి కళంకమైన అట్టిది ఏదైనా లేకుండా ఉండేటట్లుగా ఆయన మనలను దిద్దుబాటులోనికి తీసుకురావటానికే పరిశుద్ధాత్మ దేవుణ్ణి లోకాన్ని మన కొరకు అనుగ్రహించాడు. కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు కూడాను దేవుడు తన ప్రజలలో మార్పు కొరకు ఆయన ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నాడు. పరిచర్య ధర్మాన్ని జరపటానికి ప్రభువు అనేక మందిని సేవార్థమై పిలిచాడు. కనుక ప్రజలు సువార్త వినాలి, ప్రజలు హెచ్చరిక వినాలి, ప్రజలు విశ్వసింపని ఎడల జరిగేటువంటి దారుణ స్థితిని వారు తెలుసుకోవాలి. కనుక దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచింపజేస్తూ వచ్చాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో పూర్వకాలములో యందు నానా విధములుగా దేవుడు తన ప్రవక్తల ద్వారా తన ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు అన్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా అనగా త్రూ ద బుక్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధనలోని విషయాల ద్వారా పాత నిబంధనలోని అంశాలను మన ఎదుట సాక్షార్థంగా ఉంచి మనకు హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. ఎంతమంది మీలో అనుదినం బైబిల్ చదివేవారు ఉన్నారు? క్యాలెండర్ మీద వాక్యం కాదు సుమా, రీడ్ ద న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధన బాగా ధ్యానం చేయండి. బిల్లీ గ్రహాం గారు సజెస్ట్ చేసింది న్యూ బిలీవర్స్, కొత్తగా ప్రభులోకి వచ్చిన వాళ్లకు యోహాను సువార్త. యోహాను సువార్త యేసుక్రీస్తు ప్రభు ఎట్లా దేవుని కుమారుడు, ఏ విధంగా దేవుడు అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. కనుక వాక్యాన్ని బాగా చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యము చేత ఉదక స్నానం చేయబడుట అనే అనుభవాన్ని మీ దినచర్యలో మీరు భాగంగా పొందండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి నేను వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి మన వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించండి. అటువలనే భారత మిషన్ పొలములకు సహకారులు కావాలి. ఇప్పటికీ 3 మిషనరీస్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో బిగ్ డయాసిస్ తరపున ఉన్నారు. హర్యానా కొరకు ప్రయత్నం చేస్తున్నాం. సరి అయినటువంటి కమిట్మెంట్ ఉన్న ఎడ్యుకేటెడ్ థియాలజీ అని కొరకు వెతుకుతున్నాం. ప్రభు అనుగ్రహించాలని ప్రార్థించండి. అలాగే ఈ దినం మీకు చూయించిన దృశ్యాలు సిఆర్పిఎఫ్ సిబ్బందిలో వారు ప్రభువును ఆరాధిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. అలాగే రేపటి దినం పంజాబ్లో 30వ తారీఖు జనవరి 30వ తారీఖున జరిగిన 1 డే రిట్రీట్ యొక్క దృశ్యాలు మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ఆమోసు అనగా భారము. అవును ప్రభు, భారతదేశమును చూచినప్పుడు మా హృదయాల్లో భారాన్ని పుట్టించండి. అనేక మంది నశించిపోతున్నారు ప్రభువా. అనుదినము వేల కొలది ప్రజలు మరణిస్తున్నారు. రక్షణ ఎరుగక, రక్షణ తెలియక, సువార్త తెలియక అగ్నిగుండానికి వెళుతున్న ప్రజల కొరకు ప్రార్థిస్తున్నా. మీ కృపా కనికరములను అనుగ్రహించండి. ఆమోసు గ్రంథ ధ్యానాలు, పాపమును గుర్చిన హెచ్చరికలు మా జీవితాల్లో పనిచేయుటకు సహాయం చేయమని, ఎపిసోడ్ సహకారులను విస్తృతంగా పంపమని రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.